హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు కామర్స్ అండ్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్. ఈ వీడియోలో ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఎనాలిసిస్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఈ టాపిక్స్ అంటే 3 టాపిక్స్ నేను ఈ వీడియోలో చెప్తున్నాను. వాట్ ఈజ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఎనాలిసిస్, ఎనలైజింగ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో ఏముంటాయి, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో ఏముంటాయి. సో ఈ 3 అనేది ఇంటర్లింక్డ్ టాపిక్స్ అనమాట. సో ఈ 3 అనేవి మీకు ఈ వీడియోలో బ్రీఫ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకా మా ఛానల్ ఎవరైనా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ మీకు ఫస్ట్ నోటిఫికేషన్ రావాలి అనుకుంటే మేము వీడియో పెట్టంగానే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇన్స్టా పేజీ స్క్రీన్ మీద ఉంది. సో ఆ ఇన్స్టా పేజీలో మెసేజ్ చేసినా కూడా మీ డౌట్స్ సబ్జెక్ట్ వైజ్గా ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు దాంట్లో చెప్తే నేను ఆ డౌట్స్ అనేది క్లారిటీ ఇస్తాను నెక్స్ట్ వీడియోస్లో. ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఎనాలిసిస్ ఫస్ట్ వన్. సో అసలు ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఎనాలిసిస్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఎనాలిసిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎనలైజింగ్ ఏ కంపెనీస్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఫర్. సో ఇదేంటంటే కంపెనీ యొక్క ఫినాన్షియల్ స్టేట్మెంట్ని, సో ప్రాసెస్ ఆఫ్ ద ఎనలైజింగ్ ఆఫ్ కంపెనీస్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. సో ఒక కంపెనీ యొక్క ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని ఎనలైజ్ చేసిద్ది ఫర్ డెసిషన్ మేకింగ్ పర్పస్. సో డెసిషన్ తీసుకోవడానికి క్విక్గా కంపెనీలో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా లేకపోతే కంపెనీ ఇంప్రూవ్ చేసుకుందాం అనుకున్నా, సో ఇలాంటివన్నీ ఎనలైజింగ్ అంటే సో మనీ పర్పస్ కానీ ఫినాన్షియల్ పర్పస్ కానీ ఏమన్నా కంపెనీలో సడన్గా ఏమన్నా వస్తే డెసిషన్ మేకింగ్, సో డెసిషన్ మేకింగ్ పర్పస్కి ఉపయోగిస్తారు. External stakeholders use it to understand the overall health of an organization as well as to evaluate financial performance and business value. సో ఏంటంటే ఎక్స్టర్నల్గా స్టేక్ హోల్డర్స్, సో షేర్ హోల్డర్స్ వేరు, స్టేక్ హోల్డర్స్ వేరు. సో ఈ రెండింటికి డిఫరెన్స్ నేను నెక్స్ట్ వీడియోస్ చేయటం జరుగుతుంది. సో ఆ వీడియోస్లో క్లారిటీ అనేది ఇస్తాను. సో వీళ్ళకి తెలియటం కోసం ఈ ఫినాన్షియల్ ఎనలైజింగ్ అనేది చేస్తారు. సో ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఎనలైజింగ్ ఎందుకు చేస్తారు? క్విక్గా డెసిషన్స్ తీసుకోవడానికి, డెసిషన్ పర్పస్ కానీ. సో వీళ్ళకి యూస్ ఇట్ టు అండర్స్టాండ్ ద ఓవరాల్ హెల్త్ ఆఫ్ ఎన్ ఆర్గనైజేషన్. అంటే ఓవరాల్గా ఆర్గనైజేషన్లో ఏం జరుగుతుంది అని వీళ్ళకి తెలియటం కోసం కూడా ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అనేది ఉంటుంది. ఇంటర్నల్ కాన్స్టిట్యూయెంట్స్ యూజ్ ఇట్ యాజ్ ఏ monitoring tools for managing the finance. So internal constituents use it, so monitoring they need tools for managing the finance anamata. So వాట్ ఈజ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఎనాలిసిస్ అంటే, సో ఎందుకు మనం ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఎనాలిసిస్ అనేది చేస్తాము? ఈ స్టేక్ హోల్డర్స్కి అంటే కంపెనీకి సంబంధించిన వాళ్ళకి అసలు కంపెనీ యొక్క స్టాండర్డ్ ఎలా ఉంది తెలియటం కోసం. సో ఓవరాల్ హెల్త్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, ఆ ఒక్క ఆర్గనైజేషన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ వైడ్గా, సో అలా చూసుకుంటారనమాట. డెసిషన్ మేకింగ్కి, ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్కి, షేక్ హోల్డర్స్కి తెలియటం కోసం ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఎనాలిసిస్ అనేది చేస్తారు. సో ఇది అనమాట ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఎనాలిసిస్ అంటే. సింపుల్లీ ఏం లేదు, అసలు ఎందుకు దీన్ని ఎనలైజ్ చేస్తారు? డెసిషన్ మేకింగ్ క్విక్గా తీసుకోవడానికి అండ్ ఆర్గనైజేషన్లో ఎవరికన్నా అంటే సంబంధం ఉంటే వాళ్ళకి తెలియటం కోసం. అసలు ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఎలా ఉంది, ఆర్గనైజేషన్ ఒక లెవెల్ ఎలా ఉంది తెలియటం కోసం ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఎనాలిసిస్ అనేది తయారు చేస్తారు. సో నెక్స్ట్ వన్కి వచ్చేటప్పటికి ఎనలైజింగ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. ఎలా ఎనలైజ్ చేస్తాము ఫినాన్షియల్ స్టేట్మెంట్ అనేది? దేనికి ఎనలైజ్ అంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఎనాలిసిస్ అంటే ఏంటో తెలుసుకుందాం. అసలు ఎనలైజింగ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఎలా ఎనలైజ్ చేస్తారు ఫినాన్షియల్ స్టేట్మెంట్ని అది చూద్దాం.
The financial statement of a company record important financial data on every aspect of a business activities. అంటే ఏంటంటే కంపెనీకి సంబంధించిన రికార్డ్స్ అంటే ఇంపార్టెంట్ రికార్డ్స్ దేని ఇంపార్టెంట్ రికార్డ్స్ ఫినాన్షియల్ డేటా. సో కంపెనీకి సంబంధించిన ఇంపార్టెంట్ డేటాని ఫినాన్షియల్ డేటాని ఆన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద బిజినెస్ యాక్టివిటీస్. సో బిజినెస్ యాక్టివిటీస్కి సంబంధించిన ఫినాన్షియల్ డేటాని కలెక్ట్ చేసుకుని పెట్టుకుంటారనమాట. సో as such, they can be evaluated on the basis of past, current and projected performance. సో ఏంటంటే ఏ డేటాని కలెక్ట్ చేస్తారు అంటే ఫినాన్షియల్ డేటాని కలెక్ట్ చేస్తారు. సో ఎలాంటి ఫినాన్షియల్ డేటాని కలెక్ట్ చేస్తారు? పాస్ట్లో ఏమన్నా ఫినాన్షియల్ డేటా ఇంపార్టెంట్ డేటాని అవి కలెక్ట్ చేసుకుని పెట్టుకుంటారు. అండ్ కరెంట్ డేటాని కలెక్ట్ చేసుకుంటారు. ఏమన్నా ఫ్యూచర్లో ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయి కదా, సో ఆ ప్రాజెక్ట్స్కి సంబంధించిన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది ఎనలైజింగ్ చేసుకుంటారు. సో పాస్ట్ డేటా ఎలా ఉంది, అంటే కరెంట్ డేటా ఎలా ఉంది, అంటే ప్రజెంట్ డేటా ఎలా ఉంది, ఆ ప్రాజెక్ట్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా జరుగుతుంది. సో ఇవన్నీ సంబంధించిన దేనికి? ఫినాన్షియల్ డేటాకి సంబంధం అయింది. సో ఎనలైజింగ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ దేని నుంచి ఎనలైజ్ చేస్తారు అంటే ఫినాన్షియల్ డేటా. సో ఈ ఫినాన్షియల్ డేటా ఎక్కడి నుంచి తీసుకుంటారు? పాస్ట్, ప్రెజెంట్. కరెంట్ అంటే ప్రెజెంట్ అండ్ ప్రాజెక్ట్ పర్ఫార్మెన్స్. సో ఆ ప్రాజెక్ట్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను, మనం పాస్ట్లో ఒక బిజినెస్ అనేది రన్ అవుతూ ఉంది. సో పాస్ట్లో వచ్చేటప్పటికి మనం ప్రాఫిట్స్ ఎన్ని అండ్ దేనికి మనం లాసెస్ ఏమైనా వస్తే లాసెస్ ఏమైనా వచ్చినాయా, లేకపోతే ఎంత ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది లాస్ట్ ఇయర్ కన్నా. సో ఇలాంటివన్నీ చూసుకుంటాం అనమాట. ఏమైనా కొత్తగా ఐటమ్స్ ఏమైనా అంటే ప్రోడక్ట్స్ ఏమైనా స్టార్ట్ చేసామా, న్యూ ప్రోడక్ట్స్ ఏమైనా ఇంట్రడ్యూస్ చేసామా, సో ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట. ఏమైనా ప్రాజెక్ట్స్ చేసామా, సో ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట. పాస్ట్లో ఆ డేటాని కలెక్ట్ చేసుకుని పెట్టుకుంటారు. అండ్ ప్రజెంట్లో వచ్చేటప్పటికి పాస్ట్ కన్నా ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా, ఇంక్రీజ్ అయ్యామా లేదా, లేకపోతే ఏమన్నా ఎర్రర్స్ ఉన్నాయా, సో డెసిషన్స్ ఏమైనా తీసుకోవాలా, సో ఇలాంటివన్నీ ఉంటాయి. ఆ ప్రాజెక్ట్ అనేది ఏంటి, ఎలా పర్ఫామ్ చేస్తున్నాం, కరెక్ట్గా పర్ఫామ్ చేస్తున్నామా లేదా, ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్ కావాలా, సో ఇలాంటివన్నీ డేటా అన్నీ కలెక్ట్ చేసుకుంటారు అనమాట. ఎనలైజింగ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. సో దేని నుంచి ఎనలైజ్ చేస్తారు అంటే ఈ డేటాస్ని కలెక్ట్ చేసుకుని ఎనలైజ్ చేస్తారు. దేనికోసం ఎనలైజ్ చేస్తారు చెప్పాను, డెసిషన్ మేకింగ్ అండ్ కంపెనీకి ఏమన్నా సంబంధించిన వాళ్ళకి తెలియటం కోసం. సో మెయిన్గా స్టేక్ హోల్డర్స్కి తెలియటం కోసం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అంటే కంపెనీకి రిలేటెడ్ పర్సన్స్కి తెలియాలి కదా మెయిన్గా. సో అవి తెలుసుకోవడం కోసం ఇలా ఫినాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ అనేది చేస్తారు. సో ఇప్పుడు దాకా మనం చూసింది ఏంటంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఎనాలిసిస్ చూసాము. అండ్ ఎనలైజింగ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటే ఏంటి, ఎలా ఎనలైజ్ చేస్తారు, దేని అంటే ఏం తీసుకుని ఎనలైజ్ చేస్తారు అనేది చూసాము. అసలు ఎనలైజ్ ఎందుకు చేస్తాము అనేది కూడా చూసాము. ఇప్పుడు ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటో చూద్దాం. అంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే దేనికి రిలేటెడ్, వాట్ ఆర్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అని చూద్దాం. సో దే ఆర్ 3 main financial statements that every company creates and monitors. సో ఎవ్రీ కంపెనీ అంటే ప్రతి ఒక్క కంపెనీలో ఈ 3 మెయిన్గా ఉంటాయి అన్నమాట ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి. ఆ 3 ఏంటి, బ్యాలెన్స్ షీట్, ఇన్కమ్ స్టేట్మెంట్ అండ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. సో బ్యాలెన్స్ షీట్ అంటే తెలుసు, ఇన్కమ్ స్టేట్మెంట్ అంటే తెలుసు, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అంటే కూడా తెలుసు. సో ఈ 3 ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ కింద వస్తాయి. ఈ 3 ఆర్ ద ఇంపార్టెంట్ అనమాట. మన ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఎనాలిసిస్ చేయాలి అంటే ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ తెలిసి ఉండాలి. సో 1 by 1 ఏంటో చూద్దాం. అసలు ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, companies uses these financial statements to manage the operations of their business and also to provide reporting ట్రాన్స్పరెన్సీ టు దేర్ స్టేక్ హోల్డర్స్. చెప్పాను కదా ఇందాకే, మేనేజింగ్ అంటే
ఫినాన్షియల్ స్టేట్మెంట్ వల్ల మేనేజ్ ద ఆపరేషన్స్ ఆఫ్ దేర్ బిజినెస్, అంటే వాళ్ళ ఒక బిజినెస్ ఆపరేషన్స్ అంటే వాళ్ళ ఒక బిజినెస్ స్టాండర్డ్స్ అనేవి వాళ్ళకి తెలుస్తాయి కాబట్టి ఇంప్రూవ్ చేయడానికి అంటే ఆపరేట్ చేస్తూ ఉంటారనమాట. సో నెక్స్ట్ ఏంటి, స్టేక్ హోల్డర్స్కి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేయడానికి. సో ఆల్ త్రీ స్టేట్మెంట్స్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్, చెప్పాను లింక్డ్, అండ్ క్రియేట్ డిఫరెంట్ వ్యూస్ ఆఫ్ ఏ కంపెనీస్ యాక్టివిటీస్ అండ్ పర్ఫార్మెన్స్. అంటే ఏంటి, ఈ త్రీ మనం అంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఎనాలిసిస్ చేయడం వల్ల కంపెనీ యొక్క వ్యూ అనేది మనకి తెలుస్తుంది. ఆ కంపెనీ ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుంది, ఇప్పుడు ఈ ఇయర్లో బాగా పర్ఫార్మెన్స్ చేసింది, పాస్ట్ వచ్చేటప్పటికి సరిగ్గా చేయలేదు, కొంచెం లాస్ వచ్చింది, ఈ ఇయర్లో మనం కవర్ చేస్తాం. సో ఇయర్కి కంపెనీ పర్ఫార్మెన్స్ అనేది మారుతూ ఉంటుంది, వ్యూ అనేది మారుతూ ఉంటుంది, అండ్ ఒక కంపెనీ రిప్యుటేషన్ ఒకటి మారుతూ ఉంటుంది. సో ఫినాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ అనేది ఇయర్లీ కంపల్సరీగా చేసుకోవాల్సింది. సో ఇయర్లీ కంపల్సరీగా చేసుకోవాలన్నమాట. ఏంటి, యాక్టివిటీస్ అండ్ పర్ఫార్మెన్స్, ఆ కంపెనీ యొక్క యాక్టివిటీస్ తెలుసుకోవడానికి, పర్ఫార్మెన్స్ తెలుసుకోవడానికి కంపల్సరీగా చేసుకోవాలి. సో నెక్స్ట్ వన్, ఈ త్రీ చెప్పాను కదా, ఏమేంటి, బ్యాలెన్స్ షీట్, ఇన్కమ్ స్టేట్మెంట్ అండ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. అసలు బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి, సో ఇన్కమ్ స్టేట్మెంట్ అంటే ఏంటి, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అంటే ఏంటో చూద్దాం. సో ఫస్ట్ వన్ బ్యాలెన్స్ షీట్ అనమాట. ద బ్యాలెన్స్ షీట్ ఈజ్ ఏ రిపోర్ట్ ఆఫ్ ఏ కంపెనీస్ ఫినాన్షియల్ వర్త్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బుక్ వాల్యూ. సో బ్యాలెన్స్ షీట్ అనేది మనం చేస్తూ ఉంటాం. సో ఫైనల్ అకౌంట్స్లో మనం బ్యాలెన్స్ షీట్ చేస్తాం చూడు, సేమ్ అలాంటిదే అనమాట బ్యాలెన్స్ షీట్ అంటే అదే. సో ద బ్యాలెన్స్ షీట్ ఈజ్ ఏ రిపోర్ట్ ఆఫ్ ఏ కంపెనీస్ ఫినాన్షియల్ వర్త్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బుక్ వాల్యూ. సో బుక్ వాల్యూని బేస్ చేసుకొని మనం బ్యాలెన్స్ షీట్ అనేది చేస్తామన్నమాట. ఇట్ ఈజ్ బ్రోకెన్ ఇంటూ 3 పార్ట్స్. సో ఏంటంటే 3 పార్ట్స్గా డివైడ్ అవుతాయి అనమాట. ఇంక్లూడ్స్ ఏ కంపెనీస్ ఎసెట్స్, లయబిలిటీస్ అండ్ షేర్ హోల్డర్స్ ఈక్విటీ. సో మనం ఏంటి, బ్యాలెన్స్ షీట్ ఏంటి, లయబిలిటీస్ ఇటువైపు ఉంటుంది, ఎసెట్స్ ఇటువైపు ఉంటుంది. సో లయబిలిటీస్, ఎసెట్స్ అనేవి చేస్తాము, అండ్ దీంట్లో ఏమి ఇంక్లూడ్ అయి ఉంటుంది, షేర్ హోల్డర్స్ ఈక్విటీ. సో షేర్ హోల్డర్స్ ఈక్విటీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీంట్లో షార్ట్ టర్మ్ ఎసెట్స్ అంటే ఏంటి, సచ్ యాజ్ cash and accounts receivable can tell a lot about the company's operational efficiency. So company's operational efficiency. Short term assets ఏం చెప్తాయి అంటే లాట్ అబౌట్ ఏ కంపెనీస్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ, ఆ ఒక కంపెనీ ఆపరేషనల్ ఎఫిషియన్సీ గురించి చెప్తాయి అనమాట. సో నెక్స్ట్ లయబిలిటీస్ ఇంక్లూడ్స్ ఇట్స్ ఎక్స్పెన్సెస్, అగ్రిమెంట్స్ అండ్ ద డెట్ క్యాపిటల్ ఇట్ ఈస్ పేయింగ్ ఆఫ్. సో ఎసెట్స్ అంటే ఏంటి, మన దగ్గర ఉన్న ఆస్తులు కానీ ఏమన్నా, సో క్యాష్ అవన్నీ వస్తాయి. లయబిలిటీస్ వచ్చేటప్పటికి ఎక్స్పెన్సెస్ వస్తాయి, డెప్ట్స్ వస్తాయి, క్యాపిటల్స్ వస్తాయి, పే ఆఫ్ ఉంటే అవి వస్తాయి. సో అవన్నీ వస్తాయి అనమాట. తెలుసు కదా, మనం బ్యాలెన్స్ షీట్ ఎందుకు చేస్తాము, ప్రాఫిట్స్ అండ్ లాసెస్ కనుక్కోవడానికి. బ్యాలెన్స్ షీట్లో మనం ఏం చేస్తాము, ప్రాఫిట్ కనుక్కోవడానికి చేస్తామన్నమాట. ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా, కంపెనీ ఒక్క ఇయర్ ఎండింగ్కి మనం బ్యాలెన్స్ షీట్ అనేది చేస్తాము. ఎందుకు చేస్తామంటే ఆ కంపెనీ ప్రాఫిట్స్లో రన్ అవుతుందా లేకపోతే లాసెస్లో రన్ అవుతుందా తెలియటం కోసం మనం బ్యాలెన్స్ షీట్ అనేది కంపల్సరీ చేయాలన్నమాట ఇయర్లీ. అండ్ ఇక్కడ షేర్ హోల్డర్స్ ఈక్విటీ ఇంక్లూడ్స్, అంటే షేర్ హోల్డర్స్ ఈక్విటీలో ఏమేమి వస్తాయి, డీల్స్ ఆన్ ఈక్విటీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ రిటైన్డ్ ఎర్నింగ్స్ ఫర్ పీరియాడిక్ నెట్ ఇన్కమ్. సో ఏంటంటే ఈ షేర్ హోల్డర్స్ ఈక్విటీలో ఏమొస్తాయంటే ఈక్విటీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ రిటైన్డ్ ఎర్నింగ్స్ ఫ్రమ్ పీరియాడిక్ నెట్ ఇన్కమ్, ఇవన్నీ వస్తాయి అన్నమాట షేర్ హోల్డర్స్ ఈక్విటీలో. సో ఈ షేర్ హోల్డర్స్ ఈక్విటీ కూడా బ్యాలెన్స్ షీట్లోనే వస్తుంది. ఎందుకు వేస్తాం, ప్రాఫిట్స్ వస్తున్నాయా, లాసెస్ వస్తున్నాయా, సో కంపెనీ యొక్క లెవెల్ ఎలా ఉంది, ప్రాఫిట్స్లో రన్ అవుతుందా, లాసెస్లో రన్ అవుతుందా తెలుసుకోవడం కోసం మనం బ్యాలెన్స్ షీట్ అనేది ప్రిపేర్ చేయాలి. ఈ బ్యాలెన్స్ షీట్ దేంట్లో ఉంది, ఫినాన్షియల్ స్టేట్మెంట్లో ఒక పార్ట్ అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఇన్కమ్ స్టేట్మెంట్. సో ఇన్కమ్ స్టేట్మెంట్ అనేది ఏంటో చూద్దాం. ఇన్కమ్ స్టేట్మెంట్ బ్రేక్స్ డౌన్ ద రెవెన్యూ a company earns against the expenses involved in its business
టు ప్రొవైడ్ ఏ బాటమ్ లైన్, నెట్ ఇన్కమ్, ప్రాఫిట్ ఆర్ లాస్. సో ఈ ఇన్కమ్ స్టేట్మెంట్ అనేది దేనికి రిలేటెడ్ అంటే, సో ఇన్వాల్వింగ్ ఏంటి, ఎక్స్పెన్సెస్ని ఇన్వాల్వ్ చేసిద్ది అండ్ రెవెన్యూ ఆఫ్ ఏ కంపెనీ, ఎర్నింగ్స్ అగైనెస్ట్. సో ఏంటంటే చూద్దాం అసలు ఎందుకు ఇది తయారు చేస్తాము. నెట్ ఇన్కమ్ కనుక్కోవడం కోసం మనం నెట్ ఇన్కమ్ కనుక్కోవడం కోసం మనం ఇన్కమ్ స్టేట్మెంట్ అనేది చేస్తామన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్కమ్ స్టేట్మెంట్ ఈజ్ బ్రోకెన్ ఇంటూ త్రీ పార్ట్స్గా బ్రోకెన్ అయిపోయింది, which helps to analyze business efficiency at 3 different points అనమాట. సో 3 different points మీద మనం బిజినెస్ని అనలైజ్ చేస్తాం అనమాట. సో ఇట్ బిగిన్స్ విత్ రెవెన్యూ అండ్ ద డైరెక్ట్ కాస్ట్ అసోసియేటెడ్ విత్ రెవెన్యూ టు ఐడెంటిఫైస్ గ్రాస్ ప్రాఫిట్ ఐడెంటిఫై చేయడానికి మనం ఏం చేస్తాము, రెవెన్యూ అంటే డైరెక్ట్ కాస్ట్ అసోసియేటెడ్ విత్ రెవెన్యూ అనమాట, ఏదైనా డైరెక్ట్ కాస్ట్ అసోసియేటెడ్. సో ఇది ఎలా ఉందంటే ఇన్కమ్ స్టేట్మెంట్ మనం ఫైనల్ అకౌంట్స్లో మనం ఏం చేస్తాము, ట్రేడింగ్ అకౌంట్ వేస్తాము, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేస్తాము. సో ట్రేడింగ్ అకౌంట్ వల్ల మనకు వచ్చింది గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వల్ల మనకు వచ్చింది నెట్ ప్రాఫిట్ వస్తుంది, అండ్ బ్యాలెన్స్ షీట్ మనకు వచ్చింది ఏంటి, ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేది తెలుస్తుంది. సో మనకి ఇందాక బ్యాలెన్స్ షీట్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఇన్కమ్ స్టేట్మెంట్లో మనం ఏంటి, నెట్ ఇన్కమ్, ప్రాఫిట్ ఆర్ లాస్ తెలుసుకోబోతున్నాం. సో నెట్ ఇన్కమ్, ప్రాఫిట్ ఆర్ లాస్ దీనికి 3 డిఫరెంట్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. సో ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్రాస్ ప్రాఫిట్ కనుక్కోవాలి. సో దేనికి అంటే గ్రాస్ ప్రాఫిట్లో ఏమేమి వస్తాయి, కాస్ట్ అసోసియేటెడ్ విత్ రెవెన్యూ అంటే డైరెక్ట్గా ఏమైనా కాస్ట్ అసోసియేటెడ్ విత్ రెవెన్యూ అంటే డైరెక్ట్గా కాస్ట్ అసోసియేటెడ్ అవుతే అవి వస్తాయి అన్నమాట. గ్రాస్ ప్రాఫిట్ కనుక్కోవడం, ఐడెంటిఫైయింగ్ గ్రాస్ ప్రాఫిట్ అనమాట. ఇట్ దెన్ మూవ్స్ ద ఆపరేటింగ్ ప్రాఫిట్ విచ్ సబ్స్ట్రాక్ట్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో సచ్ యాజ్ మార్కెటింగ్ కాస్ట్, జనరల్ కాస్ట్ అండ్ డిప్రిసియేషన్. సో మార్కెటింగ్ కాస్ట్, జనరల్ కాస్ట్, డిప్రిసియేషన్ అనేవి మనం వేస్తాం కదా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో. సో అలాంటిది అనమాట. ఫైనల్లీ ఇట్ ఎండ్స్ విత్ నెట్ ప్రాఫిట్. చెప్పాను కదా నెట్ ప్రాఫిట్తో ఎండ్ అయ్యిద్ది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది. సో దాన్ని ఇన్కమ్ స్టేట్మెంట్ అని కూడా అంటాం మనం. విచ్ డిడక్ట్స్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్సెస్. సో ఇంట్రెస్ట్ని డిడక్ట్ చేసి ట్యాక్సెస్ని డిడక్ట్ చేస్తాం అనమాట ఇన్కమ్ స్టేట్మెంట్స్లో. Basic analysis of the income statement usually involved the calculations of gross profit margin, operating profit margin and net profit margin, which each divide profit by revenue. Profit margin helps to show every company costs or low or high at different points of the operations. సో ఏంటంటే మనం ఇన్కమ్ స్టేట్మెంట్ చేయడం వల్ల మనకి ఏమేమి వస్తాయి, అంటే గ్రాస్ ప్రాఫిట్ ఫస్ట్ వస్తుంది అనమాట. నెక్స్ట్ నెట్ ప్రాఫిట్ కనుక్కుంటాం. సో నెట్ ప్రాఫిట్ కనుక్కోవడం వల్ల ఏంటి, వేర్ కంపెనీ కాస్ట్ ఆర్ లో అంటే కాస్ట్ తగ్గిందా లేకపోతే పెరిగిందా, డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ ఆపరేషన్స్లో డిఫరెంట్ పాయింట్స్ తెలుస్తాయి అనమాట ఈ యొక్క ఇన్కమ్ స్టేట్మెంట్ చేయడం వల్ల. ఫైనల్గా ఏంటి, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. సో థర్డ్ వన్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అంటే ఏంటో చూద్దాం. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ప్రొవైడ్స్ అన్ ఓవర్ వ్యూ ఆఫ్ ద కంపెనీస్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్. అనమాట ఓవర్ వ్యూ. సో ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ అండ్ ఫినాన్షియల్ యాక్టివిటీస్. సో ఏంటంటే ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది దేనికి సంబంధించింది, ఓవర్ వ్యూ ఆఫ్ ద కంపెనీస్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ దేని నుంచి, ఆపరేటింగ్ యాక్టివిటీస్, ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ అండ్ ఫినాన్షియల్ యాక్టివిటీస్ అనమాట. సో వీటికి సంబంధించింది క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనమాట. నెట్ ఇన్కమ్ ఈజ్ క్యారీడ్ ఓవర్ టు ద క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. అంటే నెట్ ఇన్కమ్ అనేది క్యాష్ ఫ్లో స్టేట్మెంట్కి క్యారీ అయ్యిద్ది.
సో మనం ఏంటి ఇక్కడ నెంబర్ 1 బై 1 తెచ్చుకున్నాం. ఆపరేటింగ్ యాక్టివిటీస్ అంటే ఏంటి, ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ అంటే ఏంటి, ఫినాన్షియల్ యాక్టివిటీస్ అంటే ఏంటో తెలుసుకుంటున్నాం అనమాట. సో ఇట్ ఈజ్ ఇంక్లూడ్స్ యాజ్ ద టాప్ లైన్ ఐటమ్ ఫర్ ఆపరేటింగ్ యాక్టివిటీస్. సో ఫస్ట్ అనేది ఆపరేటింగ్ యాక్టివిటీస్ అని చేస్తాం కాబట్టి లైక్ ఇట్స్ టైటిల్ అనమాట. అంటే ఆపరేటింగ్కి సంబంధించిన యాక్టివిటీస్ లైక్ ఇట్స్ టైటిల్ అంటే. ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ ఇంక్లూడ్స్ క్యాష్ ఫ్లో ఇన్వాల్వ్డ్ విత్ ఫార్మ్ వైడ్ ఇన్వెస్ట్మెంట్. సో ఆ ఫామ్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ ఏమన్నా, కంపెనీకి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ ఏమన్నా ఉన్నా, ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీస్ ఏమన్నా ఉన్నా దీంట్లోకి వస్తాయి అన్నమాట. సో ఫైనల్ వన్ వచ్చేటప్పటికి ఫినాన్సింగ్ యాక్టివిటీస్ సెక్షన్ ఇంక్లూడ్స్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ బోత్ డెబిట్ అండ్ ఈక్విటీ, డెప్త్ అండ్ ఈక్విటీ ఫినాన్సింగ్. సో ఈ ఫినాన్సింగ్ యాక్టివిటీకి వచ్చేటప్పటికి డెప్త్ ఈక్విటీ వస్తాయి అన్నమాట రెండు. ద బాటమ్ లైన్ షోస్ హౌ మచ్ క్యాష్ ఏ కంపెనీ హ్యాస్ అవైలబుల్. సో ఇది వచ్చేటప్పటికి డెప్త్ ఈక్విటీ మనకు తెలిస్తే ఏం చూపిస్తుంది, అవైలబుల్ ఎంత క్యాష్ ఏ కంపెనీ హ్యాస్ అవైలబుల్ అనేది చూపిస్తుంది అనమాట ఇది. ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే. అండ్ దీంట్లో ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, లేకపోతే డిస్ప్లేలో కనిపించిన ఇన్స్టా ఐడిలో కూడా మీరు డౌట్స్ అనేవి రెక్టిఫై చేసుకోవచ్చు. సో అండ్ ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో చివరిదాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ and keep smiling.